చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. దీన్ని ఒక యజ్ఞంలా తీసుకువెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొక కాలర్ ఉయ్యూరు నుంచి సౌమ్య రేఖ గారు. మేడం నమస్తే. నమస్తే సార్. చెప్పండి మేడం. నేను మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి స్టాఫ్ నర్స్ మాట్లాడుతున్నాను సార్. ఓకే. 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తున్నాం సార్. ఓకే. ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ఉండగా రెగ్యులరైజేషన్ ఎన్నిసార్లు అడిగినా సరే ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు సార్. ఈ లేకపోవడం ఒక ఎత్తు అయితే సార్, మాకన్నా తక్కువ చదువుకున్న పోస్టులు ఏఎన్ఎంస్ ఉన్నారు సార్. మేము బిఎస్సి ఎంఎస్సి చదువుకుని వచ్చాం సార్. ఓకే మేడం. ఈ ఏఎన్ఎంస్ ఉన్న సచివాలయాల కంటే ఎక్కువ ఏఎన్ఎంస్ తీసుకున్నారు సార్. ప్రభుత్వమే ఎక్కువ ఏఎన్ఎంస్ తీసుకుని మిస్టేక్ చేసింది సార్. వీళ్ళందరినీ ఎక్కడ సర్దుబాటు చేయాలో తెలియక 3.5 సంవత్సరాలు చదవాల్సిన జిఎన్ఎం ట్రైనింగ్ ని 2 సంవత్సరాల్లో ఊరికే 18 నెలల కోర్సు ఇచ్చి వీళ్ళని స్టాఫ్ నర్స్ గా ప్రమోట్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ ఏఎన్ఎంస్ ఫీల్డ్ లో పర్మనెంట్ అయిపోయారు సార్. పర్మనెంట్ చేసింది గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సచివాలయంలో ఏఎన్ఎంస్ పర్మనెంట్ చేసేసింది. వాళ్ళకి న్యాయం జరిగిపోయింది సార్. అయితే బిఎస్సి నర్సింగ్, ఎంఎస్సి నర్సింగ్ బయట చదువుకుంటున్న స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ స్టాఫ్ నర్సుల కొరత ఎక్కడా లేదు సార్. స్టాఫ్ నర్సుల కొరత లేదు. ఎవరిని చర్చలకు పిలవకుండానే ఏఎన్ఎంస్ కి పోస్ట్ ఇవ్వడం ఇష్టానుసారంగా గవర్నమెంట్ కి ఎన్నిసార్లు విన్నవించుకున్నా, అనేక రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే సార్, ఎటువంటి స్పందన లేకోకుండా ఇప్పుడు ఏఎన్ఎంస్ కి ఎమర్జెన్సీగా స్టాఫ్ నర్స్ పోస్టులు ఇస్తే ప్రజలకి సేవలు ఎలా అందుబాటులో ఉంటాయి సార్? పూర్తిగా 3.5 సంవత్సరాలు చదవాలి సార్. అవును మేడం. ఇలా చదవకుండా 18 మంత్స్ ఇచ్చి కేవలం గవర్నమెంట్ ఇలా మిస్టేక్ చేస్తుంది, మేము ఎన్నో మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము, అయినా ఎటువంటి స్పందన లేకుండా మేము ఇచ్చేదే అని అంటున్నారు సార్. ఇది సార్ మాకు జరుగుతున్న అన్యాయం. స్టాఫ్ నర్స్ 3.5 సంవత్సరాలు చదవాలి. చదివి అప్పుడు మీరు నోటిఫికేషన్ కూడా ఏమీ లేకుండా డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ ఎలా ఇస్తారు సార్? నోటిఫికేషన్ అనేది. అవును మేడం. సౌమ్య గారు, మీరు ఖచ్చితంగా దగ్గరలోనే ఉన్నట్టున్నారు కదా, విజయవాడకి దగ్గరలో. అవును సార్. అవును సార్. ఉయ్యూరా మేడం? ఉయ్యూరు సార్. ప్రెసిడెంట్ గారు ఉన్నారు సార్ నా పక్కన, మాట్లాడతారు సార్ దీని గురించి వివరంగా. ఓకే, ఇవ్వండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నా పేరు కోటేశ్వరరావు అండి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరికి స్టేట్ వైడ్ గా స్ట్రగుల్ కమిటీ అని చెప్పి ఒక యూనియన్ పెట్టాము. ఓకే సార్. దానికి స్టేట్ వైడ్ గా నేనే ప్రెసిడెంట్ గా బాధ్యతలో ఉన్నానండి. ఓకే. అంటే 15 ఇయర్స్ సుమారుగా ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ లేకుండా ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇది మెడికల్, ఫైర్, పోలీస్ డిపార్ట్మెంట్లు ఎమర్జెన్సీ సర్వీసులు కదా సార్. అవును సార్. అవును. అందులో స్టాఫ్ నర్స్ రూల్ ఎంత కీలకం అంటే మిగతా వాళ్ళందరూ వచ్చి జనరల్ షిఫ్ట్ కి వచ్చి వెళ్ళిపోతారు. బట్ స్టాఫ్ నర్స్ రూల్ 24/7. అవును సార్. అవును. అంటే నైట్ డ్యూటీలు చేయాలి, మధ్యాహ్నం డ్యూటీలు చేయాలి, ఇంకా 24 గంటలు డ్యూటీలో ఉండాలి ఎవరు. తర్వాత ఇంకోటి ఏంటంటే పబ్లిక్ హాలిడేస్, సండేలు, మిగతా వాళ్ళందరూ సెలవులో ఉంటుంది, స్టాఫ్ నర్స్ మాత్రం డ్యూటీలో ఉంటది. అవును. మిగతా వాళ్ళందరూ అందరూ సెలవులో ఉంటారు. అవును సార్. అవును. ఎమర్జెన్సీ కేసు కూడా స్టాఫ్ నర్సే చూడాలి. అవును. ఎమర్జెన్సీ కూడా ఒక్కడే చేయాలి. సపోర్టింగ్ స్టాఫ్ ఎవరు, పిహెచ్ సపోర్టింగ్ స్టాఫ్ ఎవరు, వాళ్ళకి 9 to 4 డ్యూటీ అంట. సండే సెలవట, పబ్లిక్ హాలిడేలు సెలవంట. సండేలు కూడా ఇవ్వరు. సండేలు కూడా సింగిల్ స్టాఫ్ నర్స్ డ్యూటీ చేయాలి అక్కడ. పిల్లలు వితౌట్ చేస్తారు. అవును సార్. అవును. తర్వాత ఏదో జియో నెంబర్ 143 అని చెప్పి ఒక జియో తీసుకొచ్చి 14 మంది మ్యాన్ పవర్ పిహెచ్సీలు కేటాయించినారు సార్. 3 షిఫ్ట్ లో ఉండవలసిన స్టాఫ్ నర్సులు మాత్రం 3 ఉన్నారు. అవును. మరి 3 డ్యూటీ చేసి సీఎల్ డే ఆఫ్ ఎప్పుడు తీసుకుంటారు సార్? ఆ సీఎల్ డే ఆఫ్ల కోసం అడుగుతున్నామని చెప్పి వేరే వాళ్ళని అడ్జస్ట్ చేస్తాం ఎవరినైనా అని చెప్తే వాళ్ళందరూ వెళ్ళి మేము స్టాఫ్ నర్సులు డ్యూటీలు చెయ్యము, ఎందుకు చేయాలి మేము అని చెప్పి వాళ్ళకి జీవోలు ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడు స్టాఫ్ నర్సులు చేస్తే 12 గంటలు 24 గంటలు డ్యూటీలు చేస్తున్నారు. అవును సార్. అవును. 12 గంటల డ్యూటీ క్రైమ్ అని చెప్పి మొత్తుకుంటున్నా సరే బెదిరించడం. మళ్ళీ ఇప్పుడు మీ పేరు కోటేశ్వరరావు గారు కదా సార్? కోటేశ్వరరావు గారా మీరు? అవునండి సార్. ఒకటి మా విన్నపం, రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎంప్లాయీస్ తరపున మంచి పరిణామమే, మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. స్ట్రగుల్ కమిటీలో ఒక మెయిన్ ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగ సంఘ నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి వారు, నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు, కొంతమంది వారు చేసినటువంటి ఒక వైఖరి ఏదైతే ఉందో వ్యవహరిస్తున్నటువంటిది, దానివల్లే ఈ ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్న చందంగా ఉన్నాయి.
అనేది ఉద్యోగుల్లో కానీ పెన్షనర్లో తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తమవుతుంది. అవును సార్. అది వాస్తవం అంటారా? అంటే ఇప్పుడు మేము గొంతమ్మ కోరకలు ఏం కోరట్లేదు సార్. అవును. మాకు జీతాలు పెంచండి, మాకు పిఆర్సీలు ఇవ్వండి మేము అడగట్లే. మా ఆడపిల్లలందరూ కూడా వితౌట్ సెక్యూరిటీ లేకుండా డ్యూటీలు చేస్తున్నారు అక్కడ పిహెచ్ లో. వాళ్ళ సెక్యూరిటీని ఇవ్వండి. ఫిమేల్ ఎలిగేషన్, ఒక ఫిమేల్ చేత సెక్యూరిటీ లేకుండా డ్యూటీలు చేయించడం క్రైమ్ కదా సార్. అవును సార్. అవును. మరి అది కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా ఆడపిల్లలతో డ్యూటీ ఎలా చేయిస్తారు సార్? అవును సార్. మీరు ఫైట్ చేయాలి. మరి ఉద్యోగ సంఘ నాయకులుగా మీరు బలంగా నిలబడాలి. ఫిమేల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. మెడికల్ డిపార్ట్మెంట్లో రాత్రి అనక పగలనక రాత్రింబవళ్ళు పనిచేస్తున్నటువంటి వారు ప్రాణాలకి తెగించి పనిచేస్తున్నారు మహిళలు. అవును సార్. మరి వారి పక్షాన్ని నిలబడాలి మీరు. అలాగే సార్, 30 గవర్నమెంట్ వారానికి ఒకసారి రోడ్డు మీద పనిచేస్తున్న లేబర్ కూడా ఒక డే ఆఫ్ ఉంటుంది సార్. అవును. అది కూడా తీసుకోలేని దుస్థితి అక్కడ. పైపచ్చు ఒక స్టాఫ్ నర్స్ సెలవు తీసుకుంటే ఇంకో స్టాఫ్ నర్స్ 12 గంటలు డ్యూటీ చేయాలి. ఇంకో స్టాఫ్ నర్స్ ఒంట్లో బాగాలేదు, ఒక స్టాఫ్ నర్స్ 24 గంటలు డ్యూటీ చేయాలి. అది ముగ్గురు దగ్గర. ఇద్దరు దగ్గర అయితే కొన్ని దగ్గర ఏంటంటే రెగ్యులర్ స్టాఫ్ నర్స్ అందరూ ట్రాన్స్ఫర్ వేరే దగ్గర వెళ్ళిపోతే ఇద్దరు ఉంటే ఇంకా 12 గంటలు డ్యూటీనే. ఇప్పుడు అదే కోటేశ్వరరావు గారు, మనం ఈ విషయాలన్నీ మనం సమావేశం పెట్టుకున్నాం, ఆత్మీయ సమావేశం ఉద్యోగులు అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి. ఎందుకంటే కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, మీతో ఎక్కువసేపు కేటాయిస్తే. ఇంకొక పాయింట్, ఒక బర్నింగ్ ఇష్యూ ఒకటి ఉంది సార్. ఇంత కష్టపడుతూ 15 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకుండా ఎప్పుడు గవర్నమెంట్ మాకు నోటిఫికేషన్ ఇస్తుంది, మమ్మల్ని రెగ్యులర్ చేస్తుంది 15 సంవత్సరాల నుంచి చూస్తే, ఇప్పుడు ఏఎన్ఎంస్ అందరికి నామమాత్రంగా ట్రైనింగ్ ఇచ్చి మాది ఏదైతే రెగ్యులర్ క్లియర్ వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీలో తీసుకొచ్చి ఏఎన్ఎంస్ అందరినీ కూడా స్టాఫ్ నర్స్ గా ప్రమోట్ చేస్తూ వాళ్ళని కూర్చోబెడుతుంది సార్. దాదాపుగా 10 మంది కాల్స్ ఇదే ఇష్యూని రేజ్ చేశారు. నేను ఖచ్చితంగా అవును, బర్నింగ్ ఇష్యూ ఆల్రెడీ ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా ఈ కోర్టుకి వెళ్ళినా అది ఆగట్లేదు అనమాట సార్. మీరు 25వ తేదీన ఆదివారం వచ్చింది, వెసులుబాటు చేసుకుని ఖచ్చితంగా ఒక గాంధీనగర్లో హోటల్ ఐలాపురం శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మీరు ఆ రోజు రావడానికి ప్రయత్నం చేయండి. మీరు కూడా ఎంప్లాయీస్ తరపున ఫైట్ చేస్తున్నారు, మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. నెంబర్ 1 న్యూస్ తరపున మీరు ఆ రోజు రావడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు.